చరిత్ర నిర్మాణం కావాలంటే అది ఇంజనీర్లతోనే సాధ్యమని, ఇంజనీర్లు అందరూ కూడా ఆ దిశగా జిల్లా ఇంజనీర్లు ఎదగాలని బోధ్ మాజీ ఎమ్మెల్యే రాథోడ్ బాపురావు తెలిపారు. ఆదివారం మోక్షగుండం విశ్వేశ్వరయ్య జయంతిని పురస్కరించుకుని ఆర్కిటెక్ట్స్ ఇంజనీరింగ్ అండ్ ఎల్పిఎస్ అసోసియేషన్ ఆధ్వర్యంలో పట్టణంలోని ఓ ఫంక్షన్ హాల్లో ఇంజనీరింగ్ డేను ఘనంగా జరుపుకున్నారు. ఇటీవల జడ్పీడీ రఫతుల్లా మరణించడంతో ఆయన ఆత్మశాంతికి 2 నిమిషాలు మౌనం పాటించారు. ప్రపంచంలోనే అతిపెద్ద ప్రాజెక్టును తయారు చేసిన మహనీయుడు మోక్షగుండం విశ్వేశ్వరయ్య అని మాజీ ఎమ్మెల్యే రాథోడ్ బాపురావు ఆయన సేవలను కొనియాడారు. సమాజంలో ఇంజనీర్ల పాత్ర ఎంతో కీలకమని, కాలానికి అనుగుణంగా పెద్ద ప్రాజెక్టులను చేపడుతూ ఇంజనీర్లు సమాజంలో వారి పాత్రను పోషిస్తున్నారన్నారు. జిల్లాలోని ఇంజనీర్లు కూడా మోక్షగుండంను ఆదర్శంగా తీసుకుంటూ ముందుకు సాగాలని ఆయన ఆకాంక్షించారు. ఈరోజు ఇంజనీర్ సోదరులందరూ కలిసి ముఖ్య వ్యక్తి యొక్క జన్మదినాన్ని పురస్కరించుకొని చాలా పెద్ద మొత్తంలో ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడం నిజంగా ఈరోజు ఆదిలాబాద్ పట్టణంలో వారు మరి ఒక అసోసియేషన్ ఏర్పాటు చేసుకొని మేమేదో చేయాలనే తపన వారిలో, మేము కూడా ఇంజనీర్లు కాబట్టి, మేము కూడా చదువుకున్న వాళ్ళం కాబట్టి, మా జాతికి చెందిన వారు విశ్వేశ్వరయ్య గారు మామూలు మనిషి కాదు. ఆ రోజుల్లో మరి ఆ కాలంలో అప్పటికి మనం జన్మించలేదు, కానీ ఆ కాలంలో చరిత్ర ఉన్న ఇవాళ 163వ జయంతి సందర్భంగా మరి వారికి దేశమంతటా ఈ యొక్క కార్యక్రమం ఇవాళ మొత్తం భారతదేశం అంతటలో మరి వారి యొక్క జయంతిని పురస్కరించుకుని అనేక కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి. మొట్టమొదటిసారిగా అందరికీ ఇంజనీర్స్ డే శుభాకాంక్షలు తెలుపుతూ, ఇంజనీర్స్ అనే పాత్ర అనేది టౌన్ డెవలప్మెంట్ కోసము చాలా ఇంపార్టెంట్ రోల్. కాబట్టి ఇప్పుడు మా మున్సిపల్ డిపార్ట్మెంట్ కోణంలో చూస్తే ఇంజనీర్స్ యొక్క పాత్ర చాలా గొప్పది. అయితే మాస్టర్ ప్లాన్ నుంచి కానీ ప్రతి ఒక్క బిల్డింగ్ పర్మిషన్స్ కానీ వాళ్ళకి ఎలా టౌన్లో డెవలప్మెంట్ కానీ టౌన్లో బ్యూటిఫికేషన్ కానీ ఇటువంటి అన్ని రంగాల్లో వీళ్ళు ఏదైతే